అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ప్రెసెంట్ మన మదనపల్లి మార్కెట్ స్టాక్ అలాగే మొలకల్చూరు మార్కెట్లో రెండు యాక్షన్లో ప్రైస్ అంటే ఏ విధంగా వల్ల ఏ మేట్లో మొత్తం వీడియోలో మాట్లాడుకుందామండి. అలాగే ఈరోజు మన మదనపల్లి మార్కెట్కి అంటే బయట బండ్లు ఎన్ని వచ్చాయి ఏమనేది ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. సో అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకైతే తెలియజేశాను. ఆ బండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో మీకోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం నేను తెలియజేశాను. సో తెలుసుకునే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే మనం ముందుగా స్టాక్ విషయం వద్దులే, మొలకల్చూరు మాట్లాడతాను. మొలకల్చూరు మార్కెట్ స్లోగా జరిగింది. మార్కెట్ వచ్చేసి రెండు యాక్షన్ వరకు కూడా స్లోగా జరిగేది. మార్కెట్ అంత ఫాస్ట్ అయితే ఏం లేదు, ధర అయితే తగ్గింది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఇంకా అలాగే మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంచుమించు నిన్నట్లాగే ఉంది. నిన్న దిగుమతులు కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా వేలంపాట్లో పెద్దగా మార్పు అయితే లేదు. అయినా నేనైతే స్లోగా జరిగింది. మన మదనపల్లి వచ్చేసి దిగుమతుల్లో అయితే పెద్దగా మార్పు అయితే లేదు, కానీ అయినా వేలంపాటు చాలా స్లోగా జరిగింది. ఈరోజు కూడా ఇంచుమించు నేట్లాగే ఉంది. మరి మన వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఎట్లా అనేది చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే ఇంచుమించు నిన్నట్లాగే స్టాక్ అయితే ఉంది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉండొచ్చు, ఎట్లా చూడాలి. ఇంకా బయట బండ్ల విషయం మాట్లాడుకుంటే ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక బండి అయితే ఉంది. అది ఉండొచ్చు అంటే యాక్షన్ అయ్యే టైంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఏ విధంగా వాళ్ళు ఇచ్చేస్తారు అనేది మనకైతే ఐడియా లేదు. ఓవరాల్గా ప్రస్తుతానికి ఏదో ఒక బయట బండి అయితే ఒకటైతే ఉంది. తర్వాత ఏమన్నా అంటే 10 గంటల తర్వాత కూడా రావచ్చు, లేదా ఈ బండి ఒక్కటితోనే సరిపెట్టుకుంటారు అయితే చూడాలి. ఓవరాల్గా మార్కెట్లు మొత్తం తీసుకుంటే దిగుమతి లేదు, పెద్దగా మార్పు అయితే లేదు. ఇంకా మీరు ఇంకా తక్షణ నందక అలాగే భూవరం ప్రజెంట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. సో మీకు కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. బుకింగ్స్ అయితే ఓపెన్లో ఉంటాయండి, అంటే మండేని ఇంకా. సో మీకు కావాలనుకుంటే కింద నెంబర్లు అయితే డిస్ప్లే అవుతుంటే కాల్ చేయొచ్చు. ఆ నెంబర్కి కావాల్సిన వాళ్ళు